త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎలక్షన్స్ లో ఇక్కడ మన వైఎస్ఆర్ జిల్లా నుండి ఎంపీగా వైసీపీ పార్టీ తరఫున అవినాష్ రెడ్డి సార్ కంటెస్ట్ చేస్తున్నారు. అట్లాగే తనకి ప్రత్యర్థిగా భూపేష్ రెడ్డి సార్ తెలుగుదేశం పార్టీ నుండి, షర్మిలా మ్యామ్ కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఎక్కువగా విజయావకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు? ఎందుచేత? అవినాష్ రెడ్డి అనే వ్యక్తి ఒక వైఎస్ఆర్ ఫ్యామిలీ. ఆయన మంచివాడు, ఎవరికి పానహాని కూడా చేసేవాడు కాదు. ఊరికి ఆయన పైన ఆపనేస్తున్నారు అంతేగాని అవినాష్ రెడ్డి మంచితనము, ఆయన మంచితనం, అందుకు ఆయన ఇన్ని మాటలు భారీ మెజార్టీతో గెలిపిస్తున్నారు. భూపేష్ రెడ్డి అనే వ్యక్తి జమ్మలమడుగు వరకే పరిమితమే, జిల్లా అంతా లేదు. వైఎస్ ఫ్యామిలీకి ఇంతవరకు ఢీ కొట్టిన ఎవరు లేరు, ఆ చరిత్ర లేదు. అవినాష్ రెడ్డి మంచివాడు, సౌమ్యుడు, జగనన్న తమ్ముడు కాబట్టి ఆయన అన్ని విధాలుగా సహకరించే టికెట్ ఇచ్చాడు. మన మీటింగ్ కూడా చెప్పాడు, పులివెందుల మీటింగ్ కూడా చెప్పాడు. అవినాష్ రెడ్డి అంటే మంచి వ్యక్తి ఎవరు లేరు. మా జగన్ సార్ మీద, అవినాష్ రెడ్డి మీద ఉత్త ఆరోపణ చేస్తున్నారు. కానీ భారీ మెజార్టీతో అవినాష్ రెడ్డి గెలుస్తాడు. అవినాష్ రెడ్డికి గురించి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు పురుగులు పడిపోతారు. అది తెలుగుదేశంలో కానీ ఎవరు ప్రతిపక్షం కానీ ఎవరైనా సరే పురుగులు పడిపోతారు. వాళ్ళు మంచి వ్యక్తులు, వాళ్ళ ఫ్యామిలీకి ఢీ కొట్టేటోళ్ళు ఎవరు లేరు. ఇంకా జమ్మలమడుగులో వైఎస్ఆర్ తరఫున సుధీర్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. ఆయన ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. ఒక్కరికి కూడా ఒక స్థలాల వ్యాపారస్తులు కానీ, ఒక వ్యాపారస్తులు కానీ ఎవరికి ఏమి చేయలేదు. ఆయన ఎవరికి హాని చేయడు. ఆయన మంచి వ్యక్తి. ప్రజలు ఎవరైనా సరే, సామాన్య వ్యక్తులైనా సరే, అలాని మా ఇదిలో నీళ్లు రాలే, మా సమ్మం లేదు, కరెంటు రాలే అని చెప్తే అర్ధరాత్రి అయినా సరే ఆయన ఫోన్ ఎత్తి సమస్యలను విడిస్తాడు. జమ్మలమడుగులో ఇంతకుముందు 20 ఏళ్ళది మేము పరిపాలన చేసినాము, మేము మంత్రులు కొన్నాము, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఒక్కరు కూడా సొంత ఆఫీసు, ఒక ఇల్లు కొని కూడా ఆఫీస్ కట్టుకోలే. సుధీర్ రెడ్డి వ్యక్తి సొంత స్థలం కొని ఆఫీస్ కట్టి ప్రజల్లోకి అందుబాటు ఉన్నాడు. నిత్యం కార్యకర్తలు కాదు, ప్రజలు కాదు, అందరికీ అందుబాటు ఉన్నాడు. ఆ బీజేపీకి ఎవరు ఓట్లు వేరు. ఆయన ఎన్ని పార్టీలో మాన్యాడు. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు. మా సుధీర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తాడు. ఇప్పుడు జగనన్న పథకాల గురించి అందరికీ 175 ఎందుకు అంటారు? జగనన్న మంచి చేసిండే ఓటు వేయండి, మంచి చేయకుంటే ఓటు వేయగానే ఎందుకంటారు? ఆయన నిజాయితీ ఉంది, ఆయన పాలన చేసినాడు. నేను 20 ఏళ్ళు తెలుగుదేశంలో ఉన్నా, జన్మభూమి కమిటీ సభ్యుడిగా ఉన్నా. నాకు ₹1 రాలే, ప్రభుత్వ పథకం రాలే, రేషన్ కార్డు రాలే. ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో నాకు డాక్రా రుణమాఫీ వచ్చింది, ఆ నుంచి అమ్మఒడి వచ్చింది 3 మాటలు, ఆ నుంచి నాకు ఇంటి స్థలం వచ్చింది, రేషన్ కార్డు వచ్చింది, మళ్ళీ లోన్ ఇచ్చారు, నాకు డాక్రా లోన్ ఇచ్చారు 0 వడ్డీకే. అట్లా అన్ని పథకాలు చేసుకుంటూ పోతున్నాడు. కాబట్టి వైసీపీని ఢీ కొట్టేవాడు లేడు. ఇంకా 2 నాళ్ళు ఉంటే ఆ టీడీపీ అనేది వాకిళ్ళు మూసేయాల్సిందే. టీడీపీ రాదు. వైఎస్ఆర్ పార్టీ అంటే అది ఏమంటున్నాడు? జగన్ ఒక మాట అంటున్నారు, బాగా మత్తి పెట్టుకోవాలి. మా నాన్న మంచి పని చేసింటే నా ఫోటో, మా నాయన ఫోటో ఉంది, మా నాయన ఫోటో నా ఫోటో పక్కన పెట్టుకోవాలంటున్నాడు. ఎందుకంటున్నాడు? ఆయన మంచి చేసింటేనే 175. ఇప్పుడు జనాలు ఎందుకు అంత, ఊరికి పోయినా కూడా జనాలు దినానికి పెరుగుతున్నారు. ఏంటికి? ఆయన మంచితనం. ఈ పవన్ కళ్యాణ్, ఈ చంద్రబాబు, ఈ మోడీతో ఇంతమందితో పెట్టుకొని వాళ్ళని విమర్శించి వాళ్ళను తిట్టి మళ్ళీ ఆ పార్టీలో సిగ్గు లేక ఈ పవన్ కళ్యాణ్ ఏదో ఇట్లా ఊగి నేను డాన్స్ చేస్తానే తొక్కుతా. ఆయనకు తొక్కే కాలం దగ్గర వచ్చింది. ప్రజలు తొక్కుతారు. మాకు వాళ్ళు ఎంత మాట్లాడినా కూడా మేము ఓవర్గా, మా జగన్ రెడ్డి ఎక్కడ ఓవర్ మాట్లాడాడు, వాళ్ళు మాట్లాడని వాళ్ళ పాపం పండుతుందని ప్రజలు నా వైపు ఉన్నారు. ఆయన ఒక్కడే ఉంటున్నాడు. ఫస్ట్ దేవుని నమ్మినే, 2 ప్రజలు నమ్మినా అంటున్నాడు. ఆయన మాటలోనే నిజాది ఉంది. ఆయన మంచి వర్గం లేదు, ఏది లేదు. తెలుగుదేశం, బీజేపీ ఇంటికి ఈ ఆకరం లేదు. అందరికీ పథకాలు ఇంటింటికి అకౌంట్లో పడుతున్నాయి. దళాలు ఎక్కడ లేదన్నా. వైఎస్ఆర్ పార్టీకి కంచుకోట ఎక్కడైనా సరే అన్ని 175 కంచుకోట అయిపోతాయి. క్లీన్ షిప్ టీడీపీ క్లీన్ షిప్ అయిపోతుంది.